సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసుకొని ప్యాన్‌లో వేసేసుకున్నాను. ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత అయితే సరిపడా కారం మంటకు తగినట్టయితే వేసుకోవచ్చనమాట. కారం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ గుడ్లు వచ్చేసి చాలామంది చీపురు పుల్లలతో హోల్స్ అయితే పెట్టి కర్రీలో వేస్తారంటే ఆ కర్రీ పులుసు అంతా కూడా బాగా వెళ్తుందని చెప్పేసి, కానీ ఏం అవసరం లేదు. నేనైతే ఇలా కోడిగుడ్డు పెంకు ఉంటుంది కదా, దాంతో ఇలా 3 ఘాట్ల కింద ఇలా పెడతానమాట. ఇలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత చింతపండు పులుపు కూడా అందులో వేసేసి ఇంకా అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కర్రీ ఉడికించుకోవాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి.